ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ముదిగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పరిధి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందారపు ఉపేందర్ రావు గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? రాజకీయం ప్రస్థానం అంటే 40 years. సార్, ఈ ఫస్ట్ ఏ పార్టీ నుంచి స్టార్ట్ అయింది సార్ మీ ప్రస్థానం? ఫస్ట్ స్టార్టింగ్ అయితే సిపిఎం, అంటే సిద్ధార్థ గ్రూపు. సార్, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సిపిఎంలో? సిపిఎంలో అంటే చిన్న వయసు అప్పుడు ఒక 20 సంవత్సరాల వరకు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నారు, ముదిగొండ గ్రామశాఖ అధ్యక్షుడిగా. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ ముదిగొండకు అందినాయి సార్? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముదిగొండకైతే ఏం చెందలేదండి. ఇప్పుడు మన ముదిగొండ ఈ గ్రామానికి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఎస్సీ దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, ఇలాంటి పథకాలు ఏ విధంగా అందినాయి మన గ్రామానికి? అదే మన టీఆర్ఎస్ పరిపాలన అయితే ముదిగొండకి ఒక దళిత బంధు ఒకటి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ లేవు సార్. మరి అట్లా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? గతంలో ఎవరు ఉండే సర్పంచ్ ఇక్కడ? సర్పంచ్ అంటే అంతా మిక్సింగ్ ఉన్నది. పోయినసారి మందరపు ఎర్రంకన్ అని అతను ఒక 5 years ప్లస్ పోతే 2 ఇక్కడ ఏకచక్ర పరిపాలన చేసింది సిపిఎం ఇక్కడ ఒక 33 years. సార్, మరి ఇక్కడ గ్రామ అభివృద్ధి ఎలా అంటే సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనాలు, ఇవన్నీ రైతు వేదికలు, ఇవన్నీ నిర్మాణం జరిగిందా సార్ మన గ్రామ పంచాయతీలో? జరిగినాయండి. శ్మశాన వాటిక టీఆర్ఎస్ గవర్నమెంట్లో నడిచింది. సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు అంటే గ్రామ పంచాయతీ తప్ప అధికార గవర్నమెంట్లో అయితే ఏం రాలేదు. మీరు గత అంటే 10 ఏళ్ల పాలన మీరు అధికారంలో లేరు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన, మీరు ఎలాంటి ఒదుడు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మీరు అంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? ఇబ్బందులు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎయ్యి తీసుకున్నా కూడా మా ముదిగొండకు మేము ఎంత శ్రమ పడ్డా కూడా మాకైతే ఏం ఫలితం లేదు ముదిగొండకి. సార్, ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి మన గ్రామంలో? గ్రామంలో అంటే ప్రస్తుతం రైతు బంధు అంటే అందరికి రాలేదు. రుణమాఫీ అనేది 2 లక్షలు ఇస్తాను. అంతకుముందు 2 లక్షలు పైన ఉన్న వాటికి కట్టుకోమన్నారు. కొందరు మన మినిస్టర్లు ఏమన్నారంటే కట్టపైన ఏమి లేదు, మీకైతే ఎట్లా ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఇస్తాము, మిగిలిన డబ్బులు ఉంటే మళ్ళీ మీరు బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి మిగతాయి కట్టేసి మళ్ళీ మీకు ఎంత కావాలితే అంత తీసుకోవచ్చని చెప్పారు మినిస్టర్లు. ఇప్పుడు అంటే మనకు 6 గ్యారెంటీలు ఒకటైనా ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, 200 యూనిట్ల కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కానీ, సన్న వడ్లకు రైతులకు 500 రూపాయల బోనస్ కానీ, ఇవి ఎలా ఉన్నాయి? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా రుణమాఫీల్లోనూ ఈ రైతు భరోసాయే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతుల వల్ల. అంటే ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు వరకు విడతల వారిగా ఇస్తుంది కదా? వారికి అంటే ఫస్ట్ ఎకరం ఇచ్చారు, తర్వాత 2 ఎకరాలకి ఇచ్చారు, తర్వాత 3 ఎకరాల వరకు అయితే ప్రస్తుతం ఇచ్చారు. ఇప్పుడు అంటే కంటిన్యూషన్ నడుస్తున్నది కదా సార్, వేసుకుంటూ పోతుంటా. ఇప్పుడు 3 ఎకరాల వరకు అయితే కంటిన్యూ రెగ్యులర్ వేసుకుంటారు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా సార్? 2 లక్షల రుణమాఫీ జరగలే. కొంతమందికి అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి జరిగినాయి. ఈ 500 రూపాయల బోనస్ వస్తుందా సార్? వస్తున్నాయి సార్, మొన్నటిదన కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు అంటుంది కదా. ఇప్పుడు అంటే రైతులు వేసిన పంటలకు కోతలు కోస్తున్నారు సార్. ఇప్పుడు ఐకేపీలు సెంటర్ లోపల అయినాయి సార్ మన ముదిగొండలో. ఐకేపీలో ధాన్యం సేకరణ ఎలా జరుగుతుంది? ధాన్యం సేకరణ మంచి బ్రహ్మాండం జరుగుతుంది సార్. కొంచెం వాటి ప్రాబ్లం అయితే వాటిల కొనుగోలు వాటిదే ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు సార్. గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ వల్ల రైతులు భూ సమస్యలు ఏర్పడాయి అంటున్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత అనే పోర్టల్ తీసుకొచ్చింది. మరి రైతులకు సమస్యలు పరిష్కారం అవుతాయంటారా సార్ ఇప్పుడు భూమాత పోర్టల్ ద్వారా? భూమాత అయితే ఇంతవరకు అయితే ఏం స్టార్ట్ చేయలేదు ప్రస్తుతం. గతంలో ధరణి చేసింది అయితే రైతులకు లాభం, కానీ ఒక్కళ్ళకు కూడా వాళ్ళ పేరు మీద సర్వే నెంబర్లు కరెక్ట్గా లేవు. ఓన్లీ స్టాంపులో తెల్లగాతల మీద రాసుకొని మామూలుగా కాగితాలు చేసుకుంటారు. కాబట్టి ఆ ధరణి అనేది లాభమే రైతులకి. కాకపోతే ఒక నెంబర్లు ఒకళ్ళ మీద పడ్డాయి, ఒక నెంబర్లు ఒకళ్ళ మీద పడ్డాయి.
అంటే అక్కడ సర్వే నెంబర్లు ఇక్కడ ఎక్కడ అక్కడికి ఈ రైతు ఆ రైతు ఆ రైతు ఇక్కడ మిస్సింగ్ అవ్వడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటారు. ఇబ్బందులు ఏర్పడ్డాయి సార్. మరి గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి సార్. మిషన్ భగీరథ రావట్లేదు, చాలా పెండింగ్లు ఉన్నాయి. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సార్ ఇటీవల ముఖ్యమంత్రి గారు మన ఇక్కడ ఉతునగర్కి వచ్చి సన్నబియ్య కార్యక్రమం జరిగింది సార్, ఉగాది పండుగ రోజు. ఈ సన్నబియ్యం రేషన్ కార్డు వాళ్ళు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సార్? మంచి స్పందన ఉంది. తెల్ల రేషన్ కార్డు వాటికి సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు అయితే బాగా సంతోషంగా ఉంది. ప్రతి వాడు బియ్యం తీసుకెళ్తున్నారు. అది కూడా మన 1వ తారీఖున నుంచి ఇచ్చారు. గతంలో కూడా పంపిణీ జరిగింది కదా సార్? గతంలో పంపిణీ దుడ్డు బియ్యం ఎక్కువ వచ్చింది. అదేనా 10 బస్తాలు లాట్లు ఉంటాయి. లాట్లలో ఏ లాట్లు ఏ బియ్యం వస్తుందో దుడ్డు బియ్యం వచ్చేది తెలియదు, సన్న బియ్యం వచ్చేది తెలియదు, ఏ బియ్యం వచ్చేది లేదు. ఆ టైంలో తీసేటప్పుడు ఇది చౌకదార దుకాణం డీలర్లు ఉంటారు కదా, వాళ్ళు తీసేటప్పుడు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఒక లాటు 10 బస్తాలు అయ్యి, ఒక 10 బస్తాలు అయ్యి, అట్లా కరెక్ట్గా వాళ్ళు కూడా డీలర్ కూడా తెలియదు. వచ్చినప్పుడు ఆ సన్న బియ్యం అనేది సంతోషపడరు కొంతమంది దుడ్డు బియ్యం అంటే మరి దుడ్డు బియ్యం కూడా అమ్మేశారు, 10 రూపాయలు చొప్పున అమ్మేశారు. సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరం దాటిపోతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫీసర్ ద్వారా గ్రామాలు ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి సార్? స్పెషల్ ఆఫీసర్ వల్ల గ్రామాలలో అయితే అభివృద్ధి ఏమి రావట్లేదు. వాళ్ళు చూసిన పాపాన కూడా పోవట్లేదు అధికారులు. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందులు ఎక్కువ సార్. మరి ఈ ముదిగొండ గ్రామానికి విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? విద్యా వైద్యం అయితే పర్లేదండి సార్. త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ఈ మద్యం డబ్బు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్న రాజకీయ పార్టీలు అంటున్నారు సార్. ఈ ఎలాంటి చైతన్యం రావాలి సార్ ప్రజల్లో కానీ, ఇప్పుడు ఈ పార్టీలలో కూడా ఎలాంటి మార్పు రావాలి? ఇలా నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేయడం అనేది ఎంతవరకు ఇది సమంజసం అంటారు? అయితే డబ్బులు పెట్టి కొనటం అయితే కరెక్ట్ కాదు అది. కాకపోతే డబ్బుకు అలవాటు పడ్డారు. ఒకవేళ పార్టీల వారీగా ఒక కాంగ్రెస్ పార్టీ కానీ, ఒక టీఆర్ఎస్ కానీ, ఇంకా ఏదైనా వేరే పార్టీలు వామపక్షాల పార్టీలు అయినా కానీ డబ్బున్న వాళ్ళకే మొగ్గు చూపెడతారు. డబ్బులైతే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి చూపెడుతున్నారు. మరి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధిలో పదంలో నడుస్తాయంటారు? అంటే ఎలాంటి వ్యక్తి కావాలో మనిషిని బట్టి వ్యక్తిగతాన్ని బట్టి నడిచినాయి. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు అంటే వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. వాళ్ళు పట్టణాల్లో ఎక్కడెక్కడ పోతున్నారు. దానివల్ల గ్రామాలు అభివృద్ధికి దూరం అవుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండలేడు ప్రజాప్రతినిధులు అనేది అపవాదం ఉంది. ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు సార్. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది అంటారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటారు? ప్రస్తుతం గ్రామాలలో పల్లెటూరులో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ప్రస్తుతం అయితే ఊళ్ళలోనే ఉంటారు. బయట పోయి కమ్మ ఉండి ఊరు వచ్చి పరిపాలన చేయటం వల్ల అనేది పల్లెటూరులో అయితే ఏమీ లేదు సార్. ప్రధానంగా గ్రామాలలో యువత పెడదారి పట్టిపోతుంది సార్. యువత డ్రగ్స్కు మద్యాన్ని బానిసైపోయి వారి జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి. ఇటీవల మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం సార్. మహిళలకు కూడా భద్రత లేదు. యువతలో మార్పు రావాలంటే గవర్నమెంట్ కూడా యువతపై ఎలాంటి దృష్టి పెట్టాలంటారు? సమాజం ఏ విధంగా మార్పు జరిగితే సమాజంలో మారుతుంది? యువత ఏ విధంగా పెడదారి పట్టకుండా ఉండడానికి మీరు అంటే సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మీరు ఏం సూచన చేస్తారు సార్ యువతకు? ఏ సూచనలు చేసినా వాళ్ళు మన ధ్యాసలు అయితే ఉంటలే. ఎంత గవర్నమెంటు స్వయం ఉపాధి పథకాలు ఏది ఇచ్చినా కాసేపే తప్ప యథాప్రకారం ఏ అలవాట్లో ఉన్న వాళ్ళు అయితే అదే అలవాట్లో పోతారు తప్ప ఒక దారికి వచ్చే టైం అయితే ఏం లేదు సార్. మరి మీరు ఫైనల్గా చెప్పండి సార్, ఎలాంటి అంటే మీ ముదిగొండ గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు? త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి. సూచన అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి పదంలో పోతాయని మీరు ఒక ప్రజలను ఏం సూచన చేస్తారు మీ ప్రజలకు, ముదిగొండ ప్రజలకు? ముదిగొండ ప్రజలకంటే ఇన్నాళ్ళంతా ఇదిగా లేదు, డబ్బు కోసమే చూస్తున్నారు తప్ప వీడు మంచి చేస్తాడు అది మంచి చేస్తాడు అనే రీతులు లేరు సార్. మీకే అధిష్టానం అవకాశం ఇస్తే మీరు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అవకాశం మీకు మనకైతే అవకాశం ఇచ్చినా మనమైతే ఇన్ని ఇవాళ ఉన్న లోక జ్ఞానం ప్రకారం అయితే మనం ఏం చేయలేము కూడా, చెప్పినా మనం అమలు చేయలేము కూడా.
ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.